ఆగస్టు 9 శుక్రవారం. స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం. ఈరోజు తిథి పంచమి, ఉదయం 12:36 నుంచి తర్వాతి రోజు తెల్లవారుజామున 3:14 వరకు. నక్షత్రం హస్త, రాత్రి 2:44 వరకు. వర్జం ఉదయం 9:05 నుండి 10:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:24 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:46 నుండి 1:37 వరకు. అమృతకాలం రాత్రి 7:56 నుండి 9:44 వరకు. రాహుకాలం ఉదయం 10:46 నుండి మధ్యాహ్నం 12:21 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:01. సూర్యాస్తమయం సాయంత్రం 6:40. ఈరోజు విశేషం శ్రావణమాసం మొదటి శుక్రవారం, నాగపంచమి. హిందూ మతంలో సకల జీవుల్లో దైవాన్ని చూడడం నమ్మకం. అందుకనే చెట్లు, పక్షులు, పాములు, జంతువులు వంటి వాటిని కూడా దైవంగా భావించి నియమనిష్టలతో పూజిస్తారు. అలాంటి పండగల్లో ఒకటి నాగపంచమి. శ్రావణ మాసం శుక్లపక్షంలోని 5వ రోజు నాగపంచమిన పాముల దేవుడిగా భావించి పూజిస్తారు. ఈ రోజు వాసుకి, ఐరావత, మణిభద్ర, కాళిక, ధనుంజయ, తక్షకుడు, కర్కోటక్ష, ధృతరాష్ట్ర అనే అష్టనాగదేవతలను పూజించే సంప్రదాయం ఉంది. నాగపంచమి రోజున ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. దీని తర్వాత శివలింగానికి నీటిని సమర్పించి శివుడిని పూజించండి. దీని తర్వాత ఇంటి ప్రధాన ద్వారం, ఇంటి బయట తలుపునకు కూడా 2 వైపులా శుద్ధతో ముగ్గు వేసి బొగ్గుతో నాగదేవతల చిహ్నాలను తయారు చేయండి. దీని తర్వాత నాగదేవతను పూజించడం ప్రారంభించి నాగదేవతకు పూలు, పండ్లు, ధూపం, దీపం, పచ్చిపాలు, నైవేద్యాన్ని సమర్పించండి. చివరిగా నాగదేవతకు హారతి చేయండి. ఇలా చేయడం వల్ల మీకున్న దోషాలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇక 12 రాసుల వారు ఈ రోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. 12 రాసుల్లో మొదటి రాశి మేషరాశి. ఈ రోజు ఈ రాశి వారు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగాల్లో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామిక వర్గాలకు వివాదాలు కొంత పరిష్కారమవుతాయి. శ్రమ ఫలిస్తుంది. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇబ్బంది పెట్టేవారున్నారు, జాగ్రత్తగా ఉండాలి. ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థాన చలన సూచనలుంటాయి. శుభకార్యాల మూలకంగా ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. ఇష్టదైవాన్ని స్మరించండి. దైవ చింతన ఉంటుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారు ఎంతటి పరిస్థితినైనా చాకచక్యంగా అధిగమించి ముందుకు సాగుతారు. అనుకున్న వ్యవహారాల్లో అవాంతరాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. విద్యార్థుల్లో నూతనోత్సాహం నిండుతుంది. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆపదలున్నా కార్యసిద్ధి ఉంటుంది. సాహసోపేత నిర్ణయాలు లాభాన్నిస్తాయి. చక్కని ఆలోచనలొస్తాయి. ప్రశంసలు పొందుతారు. అదృష్టం పండుతుంది. దగ్గరి వారి వల్ల మేలు జరుగుతుంది. శత్రువులు మిత్రులవుతారు. గృహంలో శాంతి లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. విష్ణు దర్శనం ఆనందాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. కొన్ని ముఖ్యమైన చర్చలు సఫలమవుతాయి. సోదరుల నుంచి సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహన యోగం ఉంది. మీ నిర్ణయాలను కుటుంబ సభ్యులు స్వాగతిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కొస్తుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. అదృష్ట ఫలాలందుతాయి. దగ్గరి వారితో విభేదాలు రానియ్యవద్దు. పనులు త్వరగా పూర్తవుతాయి. ధనయోగం ఉంది. దూరమైన వారు దగ్గరయ్యే సూచన. చేతిదాకా వచ్చిన ఒక ఫలితం మధ్యలో ఆగే ఆస్కారం ఉంది. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు.
ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. లక్ష్మీ ధ్యానం ఉత్తమం. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో నెలకొన్న సమస్యల నుంచి విముక్తి కలుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు అనుకూల సమాచారం అందుతుంది. కొన్ని పనులు వాయిదా పడవచ్చు. చంచల స్వభావం వల్ల విఘ్నాలు ఎదురవుతాయి. దగ్గరి వారి ప్రమేయంతో సమస్యలు తొలగుతాయి. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శివారాధన ఉత్తమ ఫలాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆప్తుల నుంచి శుభవార్తలందుతాయి. వ్యవహారాల్లో ఆటంకాలు తొలగి విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. పట్టుదల, ధైర్యంతో సమస్యలు అధిగమిస్తారు. అయితే విధుల్లో కొంత అప్రమత్తత అవసరం. రాజకీయ వర్గాలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు, వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అద్భుతమైన విజయం సాధిస్తారు. ఉద్యోగంలో శుభం జరుగుతుంది. బంగారు భవిష్యత్తును నిర్మిస్తారు. అనుకున్నది సిద్ధిస్తుంది. గొడవలకు తావివ్వొద్దు. ఇబ్బంది కలిగించేవారున్నారు. వారం మధ్యలో ఒక శుభం జరుగుతుంది. ఖర్చు పెరిగినా పెద్ద ఇబ్బందేమీ రాదు. గృహంలో శుభాలు జరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. శక్తి కోసం కుజ శ్లోకం చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితిలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. సోదరులతో మరింత సఖ్యత నెలకొంటుంది. గతం నుంచి వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అనుకున్నది సాధిస్తారు. అనేక విధాలుగా శుభకాలం నడుస్తోంది. విజ్ఞానవంతులవుతారు. ఏ పని చేసినా ఇంట్లో వారితో చెప్పి చేయండి. కుటుంబ సభ్యుల వల్ల శాంతి కలుగుతుంది. మిత్రుల వల్ల కలిసొస్తుంది. వ్యాపార పరంగా విశేష లాభం ఉంటుంది. స్థిరత్వం లభిస్తుంది. చంచలత్వం పనికిరాదు. శుభవార్తలు వింటారు. బంధుమిత్రులను కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబంధాలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విష్ణునామ స్మరణ శుభాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారికి చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. అవసరాలకు సరిపడ ధనం సమకూరుతుంది. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. శ్రమ తగ్గుతుంది. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఉత్తమ ఫలితాలున్నాయి. అభివృద్ధికి అనుగుణంగా ఆలోచనలు చేస్తారు. సమష్టి నిర్ణయం విజయాన్నిస్తుంది. కీర్తి లభిస్తుంది. ఆర్థిక లాభాలుంటాయి. స్థిర చిరాస్తులు ఏర్పడతాయి. కొన్ని సమస్యల నుంచి విముక్తులవుతారు. బుద్ధిబలం అవసరం. ఏమరుపాటుతో నష్టం వస్తుంది. కొన్ని ఇబ్బందులున్నాయి. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద, మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలు ఉండవు. సహోద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఇష్టదేవత ఆరాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి వ్యూహాత్మకంగా కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆప్తుల నుంచి శుభవార్తలందుతాయి. వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఎంతటి వారినైనా నేర్పుగా ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాల్లో మరింత పురోగతి సాధిస్తారు. ఇంటా బయట సమస్యలు తీరుతాయి. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయ దర్శనాలు చేసుకుంటారు. అవసరాలకు ధనం లభిస్తుంది. మంచి పనులు చేసి విజయం సాధిస్తారు. కొందరి వల్ల మేలు జరుగుతుంది. ఆర్థిక అంశాల్లో మోసపోయే ప్రమాదముంది. శాంత చిత్తంతో వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాల్లో మేలైన ఫలితాలుంటాయి. మొహమాటం వల్ల నష్టపోయే ప్రమాదముంది. ప్రయాణాల్లో జాగ్రత్త. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు.
కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. శని శ్లోకం శక్తినిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఉపకరిస్తుంది. అనుకున్న వ్యవహారాలు నిర్దేశించిన సమయానికి పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి సంతోషకర సమాచారం రాగలదు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలించి అప్పులు తీరుతాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సమస్యల పరిష్కారంలో విజయం సాధిస్తారు. వాహన యోగముంది. వ్యాపారాలు విస్తరించడంలో పురోగతి లభిస్తుంది. ఉద్యోగాల్లో ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామిక వర్గాల ఆశలు ఫలించి ముందుకు సాగుతారు. కొత్త పనులు చేపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చిత్తశుద్ధితో పనిచేసి విజయం సాధిస్తారు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ లోపించనీయకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అపోహలకు తావివ్వకండి. ఆర్థికంగా కష్టకాలం. సరైన ప్రణాళికల ద్వారా మంచి భవిష్యత్తు లభిస్తుంది. ఆవేశం పనికిరాదు. సున్నితమైన అంశాల్లో ఓర్పు అవసరం. నవగ్రహ శ్లోకాలు చదవాలి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి మొదట్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయినా ఆత్మవిశ్వాసంతో వాటిని పరిష్కరించుకుంటారు. రాబడికి ఇబ్బందులు తొలగి అవసరాలు తీరుతాయి. సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాల్లో ఆటుపోట్లు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనలాభం పొందుతారు. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. పనుల్లో జాప్యం తగ్గుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నమ్మకంతో పనిచేసి విజేతగా నిలుస్తారు. ఎటు చూసినా విజయమే కనిపిస్తోంది. మంచి భవిష్యత్తు కోసం నిర్ణయాలు తీసుకునే సమయం ఇది. ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తోంది. స్థిరాస్తులు ఏర్పరచుకునే అవకాశం ఉంది. ప్రలోభాలకు లొంగవద్దు. ఖ్యాతి లభిస్తుంది. శాంత చిత్తంతో ఆనందం లభిస్తుంది. శుభవార్త వింటారు. ఇష్టదైవాన్ని స్మరించండి. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు మునుపటి కంటే మెరుగుపడతాయి. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులకు సైతం నచ్చడం విశేషం. ఉద్యోగాల్లో అనుకున్న విధుల్లో చేరతారు. రాజకీయ వర్గాలకు నూతనోత్సాహం ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. వస్త్ర లాభాలు పొందుతారు. ప్రముఖుల నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి లాభం ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మంచి ఫలితాలున్నాయి. ఎంత బాగా ప్రయత్నం చేస్తే అంత ఉత్తమ జీవితం లభిస్తుంది. లక్ష్యం సిద్ధిస్తుంది. భోగభాగ్యాలున్నాయి. బాధ్యతలను సమర్థంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతనతో అనర్థాల నుంచి బయటపడతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపాలి. వారాంతంలో శుభం జరుగుతుంది. శాంతి లభిస్తుంది. తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధుమిత్రుల మర్యాద మన్ననలు పొందుతారు. ఇష్టదైవ స్మరణ మంచిది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది. అనుకున్న వ్యవహారాల్లో అవాంతరాలు తొలగిపోతాయి. దీక్ష పట్టుదలతో ముందుకు సాగడం మంచిది. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. వృత్తి వ్యాపారాలు మెరుగుపడతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పనులు ముందుకు సాగుతాయి. స్థిర చిత్తంతో పనిచేయండి. ఏకేతనం ఎగురుతుంది. అభివృద్ధి కోణంలో గొప్ప ఫలితాలున్నాయి. గుర్తింపు లభిస్తుంది. ఇబ్బందుల నుంచి బయటపడతారు. దూషించిన వారే కీర్తిస్తారు. సాహసంతో తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తునిస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి. ఖర్చు పెరుగుతుంది. అనారోగ్య బాధలు ఉండవు. సహోద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మహాలక్ష్మి ధ్యానం అదృష్టాన్నిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈ రోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆ లక్ష్మీదేవి కృప మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శాంతి.